వికృత నేత్రములు కలిగిన రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే అశోకవనంలో శోకంతో ఏడుస్తూ ఉంది సీతమ్మ. ఇటుపక్క రామచంద్రమూర్తి వస్తుంటే వెనక నుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమవైపు నుంచి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు సీతమ్మకి ఏదో జరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురుగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. అప్పుడు ఆయన లక్ష్మణుడితో, సీతని వదిలి ఎందుకు వచ్చావు? సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా, బతికి ఉంటుందా? నాకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులను సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ హా సీత, హా లక్ష్మణ అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది. అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జరుగుంటుంది, లేదా ఆమెను కుత్తుక కోసి ఆమెని తినేయడం అయినా జరిగి ఉంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జరిగే ఉంటుంది. లక్ష్మణ, నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండవలసింది అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నా అంతా నేనుగా రాలేదు. సీతమ్మను విడిచిపెట్టి రాలేదు. నీ మాటను పాటిద్దామని ప్రతి క్షణం సీతమ్మ దగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను. కానీ ఎప్పుడైతే అరణ్యంలో నుంచి నీ గొంతుతో హా సీత, హా లక్ష్మణ అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీ యందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయం పొందింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణ వెళ్ళు అని నన్ను 1కి 10 మార్లు తొందర చేసింది. కానీ మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఏ ఒక్కనాటికి అరవడు. ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కానీ నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసాలకి వచ్చావు అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటే నేను ఇంకా తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నా యందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు, నువ్వు ఎన్నైనా చెప్పు లక్ష్మణ, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే సీత నిన్ను ఒక మాట అని ఉండవచ్చు. అంత మాత్రాన సీతని విడిచి వచ్చేస్తావా? ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు, అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చేయను అంటూ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు, కానీ సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఆయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు. దగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న జింకలను, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. నా సీత ఎక్కడ? నా సీతకి ఏమైంది? నా సీత జాడ తెలిస్తే చెప్పండి అని అందరినీ అడిగాడు. రాముడు అక్కడ అలాగే కూర్చొని ఏడుస్తూ, అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి ఆమె రక్తాన్ని తాగేసి మాంసాన్ని భక్షిస్తుంటే రామా రామా అని అరిచి ఉంటుంది. ఎంతగా అస్త్ర శస్త్ర సంపద తెలిసిన మాత్రం నేను ఏమి చేయగలిగాను? నా సీతని నేను కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు. రాముడి బాధను చూసిన లక్ష్మణుడు, అన్నయ్య బెంగ పెట్టుకోకు. వదిన గోదావరి తీరానికి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను
అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు. తిరిగి వచ్చిన లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడా కనపడలేదు అన్నాడు. రాముడు అక్కడ అంతగా బాధపడుతుంటే అక్కడున్న మృగాలు జరిగిన దాన్ని చెబుదాము అనుకున్నాయి. కానీ అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి. మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయటాన్ని చూసిన లక్ష్మణుడు, అన్నయ్య, ఈ జంతువులన్నీ దక్షిణం వైపు పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరిగి చూస్తున్నాయి. ఇవి మా వెంట రా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూస్తున్నాయి, మళ్ళీ పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటువైపు తీసుకెళ్లారేమో అన్నయ్య. మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము అన్నాడు. అప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనక పరుగులు తీశారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు, మారీచుడు వచ్చే ముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను, ఎవడో దురాత్ముడు సీతను భక్షించి ఉంటాడు. తరువాత రాముడు ఏడుస్తూ లక్ష్మణుడితో, లక్ష్మణ తమ్ముడా, సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు పొదలు ఉన్నాయి, సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము అని రామ లక్ష్మణులు ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. రామ లక్ష్మణులు జటాయువు వైపు పరుగులు తీశారు. అప్పుడు జటాయువు, రామా, నువ్వు దేని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఔషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా. నా శక్తి మేర అడ్డుపడ్డాను, కానీ వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశ మార్గంలో సీతమ్మను ఎత్తుకుపోయాడు. ఖడ్గంతో నా రెక్కలను కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు. అందుకని నేను ఏమీ చేయలేకపోయాను. రామా, నేను చచ్చిపోయానయ్యా అన్నాడు. జటాయువు మాటలు విన్న రాముడు జటాయువుని గట్టిగా కౌగిలించుకొని ఏడిచాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు. రాముడు ఆ జటాయువుకి అంత్యక్రియలు చేశాడు. పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి, నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా, నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు. ఆ తరువాత నదిలో జలతర్పణ చేశాడు. అలా జటాయువు ఉత్తమ లోకాలని పొందాడు.